ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి లోకేష్ బ్రిటన్ మాజీ ప్రధానితో భేటీ అయ్యారు. టోనీ బ్లెయిర్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు, విజ్ఞప్తుల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. ఇవాళ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. టోనీ బ్లెయిర్ ఫౌండేషన్ ద్వారా ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి అజెండా, స్కిల్ సెన్సెస్, విదేశాల్లో యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ స్పష్టం చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను మంత్రి లోకేష్ కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మాండవీయకు తెలిపిన లోకేష్ అక్కడ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి చేయూత ఇవ్వాలన్నారు. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి 341 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఏపీలోని 26 జిల్లాల్లో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్లను నెలకొల్పాలని మాండవీయను కోరారు. కేంద్ర మంత్రులతో సమావేశాల తర్వాత నేషనల్ మీడియాతో జరిగిన చిట్చాట్ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రధాని మోదీతో కుటుంబ సమేతంగా భేటీ అయిన క్షణాల్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులుంటాయని, అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం కూడా తన జీవితంలోని కీలక మలుపుల్లో ఒకటిగా తెలిపారు. ప్రధాని మోదీ ఎవరికీ ఇవ్వనంత సమయం తనకి ఇవ్వడమే కాకుండా గొప్ప ప్రేరణ, స్ఫూర్తి కూడా ఇచ్చారని చెప్పారు. జీవితంలో మున్ముందు ఇంకా ఎలా ఎదగాలనే దానిపై అనేక సూచనలు, సలహాలు మోదీ ఇచ్చారని లోకేష్ తెలిపారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై స్పందించిన లోకేష్ తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు చర్యలకు పాల్పడదని, తప్పు చేసిన వారిని మాత్రం చట్ట ప్రకారం శిక్షించి తీరుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తయారు చేస్తున్నామని, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి వాళ్ల పనితీరుపై నివేదిక ఇస్తామన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు ఎమ్మెల్యేలకు 3 నెలల సమయం ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.